పెళ్ళి అవడమే ఆలస్యం. పిల్లలెప్పుడు ఇంకా పిల్లల్ని కనరా? మనతో పాటు పక్కింటి వాళ్ళకో, ఎదురింటి వాళ్ళకో, నైబర్స్‌కో, ఫ్రెండ్స్‌కో, రిలేటివ్స్‌కో ఒకేసారి పెళ్ళయిందనుకోండి 2, 3 డేస్ గ్యాప్‌లో. వాళ్ళు వాళ్ళు పేరెంట్స్ అయ్యి ఇంకా మనం అవ్వలేదనుకోండి, ఇంకా టార్చర్ అయితే అస్సలు భరించలేము. మనకంటే ఎక్కువ వాళ్ళకే బాధ ఉంటుంది. ఒక 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్, 3 ఇయర్స్ అయిందనుకో, ఇంకా వాళ్ళేదో డాక్టర్స్‌లాగా, లేకపోతే వాళ్ళేదో వైద్యాధికారుల్లాగా, లేకపోతే వాళ్ళేదో జ్యోతిష్కుల్లాగా, లేకపోతే వాళ్ళేదో మంత్రసానుల్లాగా, వాళ్ళే దేవాది దేవతల్లాగా, ఇంకా పిల్లలు పుట్టరు వీళ్ళకి ఇగ అంతే అనేసి డిసైడ్ చేస్తా ఉంటారు. ఇంతకు వాళ్ళెవరండి డిసైడ్ చేయడానికి చెప్పండి? వాళ్ళేమైనా టెస్ట్ చేసేవాళ్ళా? లేకపోతే వాళ్ళేమన్నా ఎస్టిమేట్ చేసేవాళ్ళా? వాళ్ళేమన్నా పెంచేవాళ్ళా? కాదు గదా! ఇంకొకరికి పిల్లలు పుట్టరు అని డిసైడ్ చేసేటటువంటి రైట్ వాళ్ళకెక్కడిది చెప్పండి? సో, అందుకే మీ చుట్టుపక్కల వాళ్ళనే మాటలు అస్సలు పట్టించుకోకండి, బాధపడకండి. ఆ భగవంతుడికి తెలుసు. ఆ పైన ఉన్నటువంటి ఆ భగవంతుడికి తెలుసు. ఎవరికి ఎప్పుడు ఏమివ్వాలి అనేది. దేవుడు ఖచ్చితంగా పిల్లలు అనేది దేవుడి ప్రసాదంగానే భావించండి. ఒకరు అన్నారు కదా అని చెప్పేసి మీ మనసుని మాత్రం గాయపరుచుకోకండి. ఓకేనా?